ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తిప్పేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం. గుమ్మగుమ్మలాడుతుందండి వాసన. తిప్పేసుకుందాం. దమ్ము పీసులు రెడీగా ఉన్నాయి. ఫారం కోడి దమ్ము బిర్యానీ. చాలామంది ఫారం కోడి తెలియదు టేస్ట్. ఫారం కోడిలో అందరూ ఎక్కువ తినరు. అందరూ మామూలు చికెన్ తింటారు, బాయిలర్ తింటారు. ఫారం కోళ్ళు ఎలా ఎక్సలెంట్గా ఉంటాయండి. చాలామంది తెలియక తినరు. ఓకే, ఉప్పు పసుపు వేసేసుకుందాం. పసుపు ఎక్కువ వేసుకుందాం, కలర్ఫుల్గా ఉంటుంది. దానికి ఈ కర్రీ కూడా పసుపు వేసేసుకుందాం, కలర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ సాల్ట్ వేసేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, త్వరగా ఉడికితే అసలు త్వరగా వేసే సాల్ట్ ముందే వేసుకోవాలి, ఇంకా ఫాస్ట్ ఉడికిద్ది. మనం ఇవన్నీ తీసేపాటికి లేట్ అయింది. సాల్ట్ కూడా వేసేసుకున్నాం. కర్రీలో కూడా సాల్ట్ వేసేసుకుంటే త్వరగా ఉడికి మగ్గిపోతాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చూడాలి త్వరగా ఫాస్ట్గా యాక్టివ్గా ఉండాలి. మీరు కూడా ఎప్పుడు డల్గా ఉండకూడదు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, చూడండి. వేసేసుకుందాం ఇంకా దమ్ పీసులు. 1 2 3 4 5 ఒక చిన్న పీస్ 6 చిన్నవి. ఓకే, దీంట్లో ఒకే ½ kg ఇక్కడే ఉంటుంది దమ్ పీస్లే. మై డియర్ ఫ్రెండ్స్, తిప్పుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్, కారం వేసుకుందాం. ఇక్కడ దమ్ పీస్లు వేసాం. ఓకే, చికెన్ కర్రీ దమ్ బిర్యానీ. ఓకే, అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. హ్యావ్ ఎ నైస్ డే.